ఇరాన్పై ఇజ్రాయెల్, యుఎస్ దాడులను రష్యా, చైనా ఖండించాయి. దాడులపై చైనా, రష్యా చర్చలు జరుపుతున్నాయి. చర్చలు కొనసాగుతున్నప్పుడు దాడులు చేయడం కరెక్ట్ కాదని చైనా అభిప్రాయపడింది. చర్చలకు తిరిగి రావాలని కోరుతున్నామని, ఇరాన్లో పాలనను మార్చాలనుకోవడం సరైంది కాదని డ్రాగన్ దేశం దాడులను వెంటనే ఆపాలని తెలిపింది. ఇరాన్పై ఇజ్రాయెల్, యుఎస్ దాడులను రష్యా, చైనా ఖండించాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ సంతోష్, ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద కూడా అందరి దృష్టి ప్రత్యేకంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంపైనే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా కలిసి యుద్ధం చేసినప్పుడు, దాడులు చేసినప్పుడు దీన్ని ఎవరు ఇరాన్ పక్షాన ఉంటారనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే ఇజ్రాయెల్కి అయితే ఏకంగా అమెరికాతో పాటు ఏ విధంగానైతే సౌదీ అరేబియా, మరికొన్ని దేశాలు స్పష్టంగానే మద్దతు తెలుపుతున్నాయి. కానీ ఇరాన్ తరఫున ఎవరుంటారనేటువంటి అంశంపైన మరింత క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఇరాన్లో జరిగినటువంటి దాడులను ఖండిస్తూ ఇరాన్ చీఫ్ ఎవరైతే అటు ఆలీ ఖమేనీ మృతిపైన కూడా సంతాపాన్ని వ్యక్తం చేసినటువంటి దేశాలు రెండే కనిపిస్తున్నాయి. ఒకటి చైనా, మరొకటి రష్యా. అంటే ఏ విధంగానైతే ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో నెలకొన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అమెరికాకు వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి దేశాలుగా చూస్తే రష్యా, చైనా మాత్రమే. సో ఇప్పుడు ఆ రష్యా, చైనాలు రెండు కూడా ఇరాన్కు మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఆ రెండు దేశాలు అవసరమైతే ఇరాన్ చేస్తున్నటువంటి పోరాటాల్లో పూర్తి స్థాయిలో మద్దతు తెలిపేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు అమెరికాకు, ఇజ్రాయెల్కి కూడా పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే దాడుల నేపథ్యంలో మేము ఏమాత్రం లొంగిపోయేటటువంటి ప్రసక్తి లేదు, ఖచ్చితంగా రానున్నటువంటి పరిస్థితుల్లో తమ యుద్ధం అనేది తీవ్రంగా ఉంటుంది, సో భయపడాల్సినటువంటి వాళ్ళు ఇజ్రాయెల్, అమెరికానే అంటూ కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇజ్రాయెల్, అమెరికాలు కూడా పూర్తి స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నాయి. ఒకవైపు ఇరాన్కు సంబంధించినటువంటి తెహ్రాన్లో ఇప్పటికే పలు కీలకమైనటువంటి ప్రదేశాల్లో ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ సైతం ప్రపంచంలో ఉన్నటువంటి, అంటే ప్రత్యేకంగా ఏదైతే మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఇరాన్ మాత్రం ఒకటే స్పష్టంగా చెప్తుంది, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఖమేనీ చనిపోయినా సరే, అంటే ఇరాన్కు సంబంధించినటువంటి చీఫ్ ఖమేనీ చనిపోయినా ఒకవైపు మేము బాధపడుతూనే మరోవైపు యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి సంకేతాలను పంపిస్తుంది. మామూలుగా ఎప్పుడైతే ఖమేనీ చనిపోయారో ఆ తర్వాత ఖచ్చితంగా ఇరాన్ లొంగిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నటువంటి మసూద్, ఆయనతో పాటు మరో ఇద్దరితో తాత్కాలికంగా ప్రభుత్వానికి పూర్తిగా కూడా వాళ్ళే లీడ్ చేయబోతున్నారు. సో వాళ్ళ లీడింగ్లో ఆర్మీ చీఫ్లకు సంబంధించినటువంటి నిర్ణయాలతో మరిన్ని దాడులు ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపైన చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు మొత్తం కూడా ఎవరూ మద్దతు పలికినటువంటి సందర్భాలు కనిపించలేదు. కానీ ఖచ్చితంగా అటు చైనా, రష్యాలు మాత్రం మేము మీ వెంటే ఉన్నామంటూ, అంతేకాదు ఖమేనీ మృతి పట్ల కూడా వాళ్ళు సంతాప సందేశాన్ని ప్రకటించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చాంశనీయంగా మారింది. ఎందుకంటే ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా నిలబడింది. అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు, అరబ్ దేశాలు, దాంతోపాటు మిగతా కొన్ని దేశాలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నాయి. కానీ ఏ విధంగానైతే ఇరాన్ పక్షాన ఎవరుంటారనేటువంటి చర్చ జరిగినప్పుడు స్పష్టంగా ఇక్కడ ఇరాన్ పక్షాన ఏ విధంగానైతే ఇప్పుడున్నటువంటి చైనా కావచ్చు, రష్యాలు నిలబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి ఉండదు. మునుముందు మరికొన్ని తీవ్ర పరిణామాలు కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఇరాన్ తమ వద్ద ఉన్నటువంటి హైపర్సోనిక్ మిసైల్స్ను రెడీ చేస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో వాటిని పేల్చేందుకు కూడా సిద్ధపడుతుంది. ఎందుకంటే అమెరికా తను ఏ విధంగానైతే వివిధ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక స్థావరాలు ఏర్పరచుకుందో, ఆయా స్థావరాలను లక్ష్యంగానే, అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలను లక్ష్యంగా ఇరాన్ ముందుకు పోతుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే దుబాయ్లో కావచ్చు, ఖతార్లో కావచ్చు, యుఏఈలో కావచ్చు ఇటువంటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రదేశాల్లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
అయినప్పటికీ కూడా ఇరాన్ మాత్రం ఏమాత్రం తగినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రస్తుత పరిణామాలు మరికొన్ని రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే వివిధ దేశాలు ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నాయి. తమ పౌరులు ఎవరైతే ఇరాన్లో కానీ ఇజ్రాయెల్లో కానీ చిక్కుకున్నారో వాళ్ళందరినీ సురక్షితంగా తమ దేశాలకు తరలించడానికి ముందు వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎవరు కూడా రోడ్లపైకి రావద్దంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అందులో ముఖ్యంగా భారత పౌరులు కూడా 2 దేశాల్లో ఉన్నారు. సో అందుకే ఇరాన్లో ఉన్నటువంటి పౌరులు కావచ్చు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పౌరులు కావచ్చు, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే వాళ్ళను వివిధ బార్డర్స్ ద్వారా వేరే దేశాలకు తరలించడం, అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా మరికొన్ని రోజుల్లో ఇండియాకు కూడా తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మాత్రం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఎందుకంటే ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ఇరాన్ నుంచి రావాల్సినటువంటి ఏదైతే చమురులు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన కూడా ఈ ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈ పరిస్థితులు మొత్తం కూడా చక్కబడాలి, శాంతియుతంగా మారాలని చెప్పి ఎన్నో దేశాలు కోరుకుంటుంటే అమెరికా మాత్రం ఇజ్రాయెల్ వెనక నిలబడుతూ మరోవైపు ఇరాన్ వెంట చైనా రష్యాలు పూర్తిగా మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్లకు కావాల్సినటువంటి ఆయుధాల సరఫరా కావచ్చు, మిగతా సహకారం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఒకవైపు ఇరాన్కు చైనా రష్యాలు మద్దతు పలుకుతుంటే మరోవైపు అమెరికా మాత్రం ఇజ్రాయెల్కు పూర్తి స్థాయి మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.